హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఎంతో సింపుల్గా క్విక్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను మనము జస్ట్ 10 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి ఒక స్పూను నెయ్యిని లేదా బటర్ను తీసుకొని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనము గోందు కటీరాను వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే ఈ మెజర్మెంటు 1/4 కప్పులో హాఫ్ తీసుకుంటున్నానండి. ఇదే కప్పు మెజర్మెంటు నేను మొత్తం అన్నిటికీ వాడతాను. గోందు కటీరాను నెయ్యిలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము వేపుకోవాలి. ఇక్కడ గోందు కటీరా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి చల్లారిన గోందు కటీరాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మెజర్మెంట్తో యూజ్ చేసిన కప్పుతో బాదంను తీసుకోవాలి. ముందు గోందు కటీరాను హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను. మిగతావన్నీ ఫుల్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. తర్వాత పిస్తాను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కిస్మిస్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఏ కిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మొత్తమాడి పప్పును యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వాల్నట్స్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు గుమ్మడి విత్తనాలను యాడ్ చేస్తున్నాను. ఇలాగే మీరు మిగతా విత్తనాలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 ఖర్జూరాలను సీడ్స్ అన్నీ తీసేసి వాటిని కూడా ఈ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్జూరాలు, ద్రాక్ష వాడడం వల్ల ఈ స్వీట్నెస్ అనేది ఈ లడ్డూలకు సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో వేసిన ద్రాక్ష, ఖర్జూరం వల్ల మనము లడ్డూలు చేసుకోవడానికి ఈ మిశ్రమం కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇందులోంచి కొద్దిగా మనకు కావాల్సిన లడ్డూ సైజులో అంత క్వాంటిటీ తీసుకొని దాన్ని చేతిలోనే రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకు డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లోనే మొత్తం అంతా మిశ్రమాన్ని లడ్డూలుగా చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా క్విక్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను హెల్తీగా మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా ఎటువంటివి పెట్టుకోకుండా ఇలాంటి హెల్తీ స్నాక్స్ పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కు చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ మన హెల్త్కు చాలా ఉపయోగకరం. మన హెయిర్ గ్రో అవ్వడానికి, మన స్కిన్ బాగుపడడానికి, మన బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డూలు చేయడానికి మనకు జస్ట్ 10 మినిట్స్ టైమే పట్టింది. సో సింపుల్గా ఈజీగా వీటిని మనము తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు వారం 10 రోజుల పాటు చెడిపోకుండా చాలా బాగా ఉంటాయి. అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి. దీనిని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.